మరణాత. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. రెండు చేతుల పైకి చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మహాగణుడవైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలములో ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి నీ జన్మదిన వేడుకను ఇంత ఘనముగా, ఇంత సంతోషంగా, ఇంత ఆశీర్వాదకరంగా జరిగించినటువంటి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చారు. కావలసినటువంటి అన్ని పరిస్థితులు అనుకూలపరిచారు. సమస్తము ఇచ్చిన దేవా నీకు వందనాలు. అందమైన మందిరాన్ని, దివ్యమైన మందిరాన్ని ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ గ్రామములో అనేక సార్లు అనేక చోట్ల ఆరాధన జరిగిస్తూ చివరికి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలందరికీ రక్షణశాలగా, మరి ప్రభువా రోగులకు పరలోక వైద్యశాలగా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఘనమైన సేవ, దివ్యమైన సేవ, అద్భుతాలతో కృపా వరాలతో కూడిన గొప్ప సేవ జరిగించమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ హస్తమేసి దీవించండి, మీ వాక్కునిచ్చి అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి పంట పొలాలను, వారి పాడి పశువులను, వారి వాహనాలను, వారి నివాసాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. గతము కంటే రాబోయే కాలములో ఘనముగా, ఆశీర్వాదకరంగా, దివ్యమైన రీతిలో వారు అభివృద్ధి చెందినట్లు, ఫలించినట్లు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఏదైనా కొన్ని కుటుంబాలలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న కష్టాలుంటే వాటన్నిటి నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి. తొలగవలసిన సమస్త దుస్థితిని తొలగించండి. కలుగవలసిన సకలమైన మేలులు కలిగించి ప్రత్యేకమైన స్థితిలో నీ బిడ్డలందరినీ నిలుపుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులైన బిడ్డలు తండ్రి ఎంతో చక్కగా, ఎంతో ముచ్చటగా పాటలు పాడారు, వాక్యాలు చెప్పారు, అన్నిటిలో తండ్రి ఏకీభవించారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి భవిష్యత్తు అత్యంత దీవెనకరంగా ఉండినట్లు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి ఇవ్వండి. విద్యలో అయినా ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందినట్ల ఆ బిడ్డలు రాబోయే సంవత్సరం పరీక్షలు రాసి 100 ఫలం పొంది ఒక సంవత్సరం విద్యలో మంచి ఘనత సంపాదించుకున్నట్లు సహాయం చేయండి. ఆ యొక్క బిడ్డలు విద్యను బట్టి సంఘానికి మరి మంచి ఘనత, కుటుంబానికి సంతోషము, నీకు మహిమ కలిగినట్లు యవనస్తులైన బిడ్డలను, పసి బిడ్డలను మీరు దీవించమని అడుగుతున్నాం. స్త్రీలైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు అనేకమైన ఇబ్బందులు, అనేక శోధనలు ఎదుర్కోవలసి ఉండదు నాయన. కాలమానాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. స్త్రీలైన వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కాలమానాన్ని బట్టి తగిన ఆరోగ్యము దయచేయండి. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునన్నావు, జ్ఞానము కలిగి వారి ఇంటిని చక్కదిద్దుకుని అభివృద్ధిలోనికి నడిపించినట్లు సహాయం చేయండి. పురుషులను దీవించండి, ఆశీర్వదించండి. బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మరి వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారిని కాపాడండి, కనికరించండి. అందరిపై నీ దయావర్షాన్ని కుమరింప చేయండి. ఇక్కడ ఉన్నవారందరినీ దీవించండి, ఆలకిస్తున్న వారందరినీ దీవించండి. ఈ గ్రామాన్ని దీవించండి. పాడి పంటలతో మరి సమృద్ధిగా చక్కగా వర్ధిల్లినట్లు దీవించండి. ఈ గ్రామం సమాధానంగా ఉండినట్లు మీరు ఆశీర్వదించండి. యవనస్తులు కానీ మరి ఎవరు కూడా కలహాలకు పోకుండా
సమాధానంగా, స్నేహంగా, సంతోషంగా దీవించేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి తండ్రి, ఇక్కడ ఉన్న వారందరినీ మీ చేతులకు సమర్పణిస్తున్నాం. ఆలకిస్తున్న వారందరినీ మీ చేతులకు సమర్పణ చేస్తున్నాం. మీ హస్తమేసి ముట్టి పరిపూర్ణముగా వారిని దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆర్థిక ఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరిని, ఆయన భార్యను, కొడుకుని, కూతుర్ని, కొడుకులిద్దరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. 4 సభ్యులు కలిగిన ఆ బిడ్డలను ఆశీర్వదించండి. మరి నీ కుమారుడు కృష్ణాబర్ గారిని, తన భార్యను, వారిద్దరు కుమారులను దీవించి నీ సేవ కోసం బలముగా వారిని సిద్ధపరిచి మహిమ పొందినడుతున్నాం. ఈ దివ్యమైన దేవాలయమును నీకు సమర్పణ చేస్తున్నాం. ఈ దివ్యమైన దేవాలయములోకి ఎవరైతే కష్టాలతో, బాధలతో, అనారోగ్య పరిస్థితులతో, ఆవేదనతో వస్తారో అలాంటి వారు అందులో ప్రార్థన చేసుకుని, నాయన నీ కష్టములు, నీ కోరికలు నాకెరికే ఉండవు, అవన్నీ లేకుండా చేస్తారు, లేడివలే గంతులు వేస్తారు. అలాగూ బాధతో, కన్నీళ్లతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిండు ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తూ వెళ్ళేటువంటి ఆ అనుభవాన్ని మందిరాన్ని దయచేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించండి. ఏ ఇబ్బంది, ఏ అనారోగ్యం, ఏ బలహీనతలు దరికి రాకుండా, లేకుండా కాపాడి కనికరించమని, ఇక్కడ జరిగినదంతా మీరు ఆశీర్వదించి దీవించమని, ఏదైనా అడగమనిషి ఉంటే మన్నించి తగిన దీవెన దయచేయండి. ఇచ్చిన ప్రైజులను బట్టి మీకు వందనాలు. అలాగే నాయన ఇక్కడ తెచ్చిన పలహారాలను బట్టి వందనాలు, భోజనాలను బట్టి మీకు వందనాలు. భోజించిన వారందరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. ఇంత చక్కగా కార్యక్రమం జరగడానికి ప్రయాసపడిన వారిని, మరి ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని, సలహాలు ఇచ్చిన వారిని అందరినీ దీవించి, ఈ పనిలో ప్రయాసపడుట వల్ల వారు పొందుకున్న దీవెనని బట్టి రాబోయే కాలములు మరింత ఎక్కువగా ఉత్సాహంగా దేవుని కార్యాల్లో పాల్గొనాలి అని వారికి దయచేయమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఈ కొద్ది కాలము సంతోషంగా, ఆనందంగా గడిపి నూతన ఆనందంతో, నూతన సంతోషంతో, నూతన విశ్వాసంతో, నూతన కృపావరాలతో నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం అందరికీ దయచేసి మహిమ పొందమని, నీ బిడ్డలు చేస్తున్న సేవను 30 60 100 విస్తరింప చేయండి తండ్రి. ఇస్సాకు వేసి, మరి విత్తనం వేసి 100 ఫలించాడు. ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడని చెప్పారు. అలాగే నీ సేవకుడు కృష్ణాబర్ గారు, ఆయన భార్య బిడ్డలు వాక్యం చెప్పినప్పుడు ఆ విత్తనాలు ఫలించిన ఆయన ఇస్సాకును ఎలాగైతే మిక్కిలి గొప్పవాడిగా ఆశీర్వదించారు, 100 ఫలాలు తెంపారు, ఈ సేవకుని అలా అభిషేకించని, ఈ సంఘములను, కుటుంబాలను అలా అభిషేకించి అలాంటి సాక్ష్యం రాబోయే రోజుల్లో మేమందరం వినేటట్లు మరి సహాయం చేయండి. ఇక్కడ అన్ని విషయాలలో ఎవరెవరు ఏ ఏ రీతిగా ప్రయాసపడ్డారో వారందరికీ తగిన దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని, ఏదైనా అంశం మేము అడగమరుస్తుంటే మన్నించి తగిన దీవెన దయచేసి మహిమ పొందమని సర్వశక్తిమంతుడను బాలయేసువైన పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం అందరూ చెప్పాలి. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మాడుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. మమ్ము శోధనలోనికి తేకని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కల్వరి రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన. యెహోవా నీ నాశనను కాపాడును గాక. యెహోవా నీ మీద ఆయన సన్నిధి కాదు కరుణింపజేసి ప్రకాశం చేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద ఆయన సన్నిధి కాదు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప,
ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము తోడై అన్ని విషయాల్లో సంపూర్ణ అభివృద్ధి కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ క్రిస్మస్ మరణాతలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ చెప్పాలి స్పీడ్ గా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయురారోగ్యాలు ప్రసాదించి వర్ధిల్ల చేయను గాక. మరణాత.